ఎకానమీ ఫ్యాకల్టీ తెలంగాణ. ఈరోజు మనం ముఖ్యంగా ఇండియన్ ఎకానమీకి సంబంధించి వాణిజ్య బ్యాంకులకు సంబంధించి మనం ఒక ముఖ్యమైన అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారతదేశంలో స్వాతంత్రానంతరం 1955 జూలై 1వ తేదీన మరి బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో స్థాపించబడినటువంటి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను గోరువాల కమిటీ సూచన మేరకు మరి ఎస్బిఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్చి జాతీయం చేయడం జరిగింది. గుర్తుంచుకోండి, భారతదేశంలో బ్రిటిష్ వారి కాలంలో స్థాపించబడినటువంటి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఎస్బిఐ బ్యాంకుగా మార్చుతూ జాతీయం చేయటం జరిగింది. అందుకే భారతదేశంలో ప్రభుత్వ రంగంలో జాతీయం చేయబడినటువంటి తొలి బ్యాంకు ఏదైనా ఉందా సార్ అని అంటే అది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1955 జూలై 1 గోరువాల కమిటీ సూచన మేరకు ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్బిఐ తనకు అనుబంధంగా 1959లో 8 అనుబంధ బ్యాంకులను ఏర్పాటు చేసుకుంది. ఈ 8 అనుబంధ బ్యాంకులతో ఎస్బిఐ భారతదేశంలో అద్భుతమైనటువంటి బ్యాంకింగ్ సేవలను అందిస్తూ క్రమక్రమంగా అనుబంధ బ్యాంకులన్నింటినీ కూడా తనలో విలీనం చేసుకొని ప్రస్తుతం భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా ఎస్బిఐ అవతరించింది. మరి ఎస్బిఐ 1959లో 8 అనుబంధ బ్యాంకులు ఏర్పాటు చేసుకుంది. ఆ 8 అనుబంధ బ్యాంకుల్లో మొదటిది స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, రెండవది స్టేట్ బ్యాంక్ ఆఫ్ జైపూర్, మూడవది స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్, నాలుగవది స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, ఐదవది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కూర్, ఆరవది స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, ఏడవది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్, ఎనిమిదవది స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర. 8 అనుబంధ బ్యాంకులలో అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, 8 అనుబంధ బ్యాంకులలో అతి చిన్న బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర. ఇలా ప్రత్యేకంగా 8 అనుబంధ బ్యాంకులను క్రమక్రమంగా తనలో విలీనం చేసుకుంటూ ఇటీవల 2017 మార్చి 31 నాటికి అన్ని అనుబంధ బ్యాంకులు తనలో విలీనం చేసుకోవటంతో భారతదేశంలో ప్రస్తుతం అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఏదైనా ఉందా సార్ అని అంటే అది ఎస్బిఐ అని చెప్పొచ్చు. ఎస్ అండి, ఇలా ప్రతిరోజు మనం ఓ కొత్త అంశం గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.